ఈ ఈ వారం రోజుల సమయాన్నే తీసుకుంటే, మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపించేటటువంటి వార్తలేంటివో తెలుసా? జస్ట్ ఈ వారం రోజుల టైం తీసుకున్నా, కనీసం ఈ 5 రోజుల టైం తీసుకున్నా, 5 రోజుల టైం తీసుకున్నా కూడా, పల్నాడు జిల్లాలో ఒక సీఐని సస్పెండ్ చేసి ఇంటికి పంపించారు. నెల్లూరు జిల్లాలో ఒక ఎస్ఐని సస్పెండ్ చేసి స్టేషన్‌లో పనిచేసి 23 మంది కాని సిబ్బందిని బదిలీ చేశారు. అండ్ నిన్ననే తీసుకున్నా కూడా గుంటూరు ఆ మహిళను వివస్త్రం చేసిన ఘటనలో సిఐని సస్పెండ్ చేశారు. అండ్ సీదిరి అప్పలరాజు ఆ కొడుకు వాళ్ళ వ్యవహారానికి సంబంధించి అక్కడ కాశీబ్ ఒక సిఐని ఎస్ఐని సస్పెండ్ చేశారు. ఈ 4-5 రోజుల్లో కనిపించిన వార్తలు. అంతకుముందు చాలా ఇక సిఐ నాగరాజు అరెస్ట్ దగ్గర నుంచి వెళ్తే చాలామంది సిఐలు వివిధ అంశాల్లో చిక్కుకొని సిఐలు, ఎస్ఐలు, సస్పెండ్లు, విఆర్లు, బదిలీలు, ఇది నిత్యకృత్యం అయిపోయింది. నిజంగానే ఈ విధంగా పోలీసుల వ్యవహార శైలి కానీ, లేదా రాజకీయ ప్రలోభాలకు లొంగి పోలీసుల పనితీరు కానీ ఉంటే ప్రజల్లో ఈ వ్యవస్థ మీద ఎలా విశ్వాసం కలుగుతుంది, ఎలా నమ్మకం కలుగుతుంది, పోలీసుల మీద ప్రజలకు ఎట్లా ధైర్యం వస్తుంది అన్న ఒకే ఒక ప్రశ్న ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా పోలీస్ డిపార్ట్మెంట్ నిజాయితీగా పనిచేస్తే అసలు అన్నీ చక్కబడతాయి. వాళ్ళు రాజకీయ కక్ష జోలికి వెళ్ళకూడదు. సరే, మీకేమైనా ఆర్థిక లాభాలు ఉంటే దాన్ని మరో కోణంలో ఏమైనా చూసుకోండి. కానీ వ్యవస్థను మీరు వేసుకున్న డ్రెస్ని పనంగా పెట్టి దయచేసి కాదు. పోలీసు వ్యవస్థను ప్రజలు నమ్మడం మొదలెడితే, పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం కలిగితే అసలు రాష్ట్రంలో చాలా మార్పులు కనిపిస్తాయి. అందులో ఏమీ అనుమానం లేదు. రాజకీయ కక్షకు తలకొకపోతే వీళ్ళు బలి చేసుకోలేరు. ఏ రాజకీయ పార్టీ అయినా వీళ్ళు తలొగ్గాల్సిన అవసరం లేదు. అధికారంలో వీళ్ళు ఉన్నారా, వాళ్ళు ఉన్నారా, ఇంకోరు ఉన్నారా, అసలు రాజకీయ పార్టీలకు తలొగ్గకండి. నిజాయితీగా ఉంటే ఏమవుతుంది? ఇంకో స్టేషన్కి బదిలీ చేస్తారా, లేదా ఇంకో డిపార్ట్మెంట్కి బదిలీ చేస్తారా? నిజాయితీగా ఉంటే వీఆర్కు బదిలీ చేయరు కదా జనరల్గా. ఒకవేళ చేశారో అనుకుందాం, ఎన్ని రోజులు ఎట్లా చేయగలుగుతారు, ఏ అంశం మీద చేయగలుగుతారు? ఇదే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా ఎవరు నిజాయితీ పరులు ఎవరు కాదు అని. కింద నుంచి పై వరకు కీలకమైన స్థానంలో ఉన్న నిజాయితీగా ఉంటే చాలు కదా, ఎంత సంతృప్తి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళే ఇప్పుడు నాగరాజు జైల్లో ఉన్నాడు హత్య కేసులో. అంటే ఆయన ప్రయోజనమా? ఆయన మరి ఎవరివో ప్రయోజనం నెరవేర్చుకునే ఆ పని చేసి అట్లా అయిపోయినాడా? ఎక్కడ ఏ సిఐని, ఎక్కడ ఏ ఎస్ఐని, ఎక్కడ ఏ డిఎస్పీని సస్పెండ్ చేశారన్నా వాళ్ళ ప్రయోజనమా? మరెవరో ప్రయోజనాలు నెరవేర్చేకి వీళ్ళు ఇరుక్కున్నారా? ఇట్లాంటివి అయితే ఆలోచించుకోవాలి. ఏది ఏమైనా పోలీసుల మీద ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతూ ఉంది. దానికి కారణం మళ్ళీ ఈ వ్యవస్థలో ఉన్న వాళ్ళే. దాన్ని మీరు సరిదిద్దుకుంటేనే మీ వృత్తి ధర్మాన్ని నెరవేర్చిన వాళ్ళు అవుతారు, నిర్వర్తించిన వాళ్ళు అవుతారు. ప్రజలకు నమ్మకం కలుగుతుంది, సమాజం భద్రంగా ఉంటుంది. జస్ట్ రాజకీయ ప్రలోభాలకు లొంగకపోతే చాలంతే. రాజకీయ కక్షలు తీర్చుకునేకి మీరు ముందు నిలవకపోతే చాలంతే. ఇన్ని కేసులు వరుస పెట్టి సిఐ సస్పెండ్, ఎస్ఐ సస్పెండ్, సిఐ సస్పెండ్, ఇవి మరి పోలీసుల్లో కొంతవరకు ఆయన సమీక్ష చేసుకునే ఆ వార్తలుగా కనిపించడం లేదా వ్యవస్థలో ఉన్న వాళ్ళకి అనేది కీలక ప్రశ్నే.